నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. ఆ, నవరత్నాలతో పాటు అనేక కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాలికలకు ఎంతో భరోసా కల్పించింది. ఇది కాదనిలేని నిజం ఎవరైనా. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలతో పాటు అనేక వినూత్న పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేసి తద్వారా బాలికా వికాసానికి వైఎస్ జగన్ సర్కారు ఎంతో తోడ్పాటునందించింది. ఎస్, ఈ ఈ ఈ నిజాన్ని తెలుసుకోవాలి. విద్య, వైద్యం, రక్షణ, సంక్షేమం తదితర విషయాల్లో వారి కోసం ఆయన అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టారు. కానీ రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటినా కనీసం ఎన్నికల్లో హామీ ఇచ్చిన తల్లికి వందనం పథకాన్ని సైతం అమలు చేయలేకపోయారు. అలాగే అమలు చేయకపోగా ఉన్న పథకాలను కూడా నీరుగారుస్తోంది అని విశ్లేషకులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జాతీయ బాలికల దినోత్సవం. ఏం చెప్పుకుంటాం? ఉం? ఏం చెప్పుకుంటాం? రాష్ట్రంలోని బాలికలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామగా కొండంత అండగా నిలిచారు. తన హయాంలో వారికి అనేక పథకాలను అందించి పెద్ద మనసు చాటుకునేవారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం, సమగ్ర బాలల సంరక్షణ పథకంను సమర్థవంతంగా అమలు చేశారు. కాదంటారా? చెప్పండి సోకాల్డ్ మేధావులు. మైదాన ప్రాంతంలో 47,287 అంగన్వాడీ కేంద్రాల ద్వారా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, గిరిజన ప్రాంతంలో 8,320 అంగన్వాడీల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ను పటిష్టంగా అమలు చేశారు. చేశారా లేదా? రాష్ట్రంలో మొత్తం 55,605 అంగన్వాడీ కేంద్రాల ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని, వైద్య సేవలను, నర్సరీ విద్యను అందించడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఒక బాలికలకే కాకుండా బాలురు, గర్భిణులు, బాలింతలు కలిపి 35 లక్షల మందికి క్రమం తప్పకుండా పౌష్టికాహార కిట్టులను అందించి వారిలో రక్తహీనత లేకుండా చర్యలు చేపట్టారు. మరి ఇప్పుడు ఎక్కడ? దేశంలో కనీ విని ఎరుగని రీతిలో దిశ బిల్లును తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంతో పాటు దోషులకు త్వరితగతిన శిక్ష పడేలా చేసింది. ఇప్పుడు ఏం జరుగుతోంది? ఏమీ లేదు. అలాగే పేద తల్లిదండ్రులకు తమ బిడ్డ పెళ్లి భారం కాకూడదని పెద్ద మనసుతో అందించిన వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకంలో ఆడబిడ్డలకు కనీసం 18 ఏళ్ళు ఉండాలనే నిబంధన పెట్టిందా? బాల్య వివాహాలను నిరోధించేందుకే కదా. జరగలేదా ఇది? అలాగే కేంద్ర ప్రభుత్వం అందించిన మిషన్ వాత్సల్య పథకంలో పిల్లల సమగ్రాభివృద్ధికి, వారి రక్షణ, మౌలిక సదుపాయాల కోసం జువెనైల్ జస్టిస్ యాక్ట్ను సమర్థవంతంగా అమలు చేసిందా లేదా? రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలు అమలు చేయడం మినహా కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసి ఎత్తటం లేదు. నాన్ కిన్స్ పంపిణీని అటకెక్కించింది. ఒక అంగన్వాడీ కేంద్రాల్లో గత ప్రభుత్వం అందించిన పథకాలను అరాకొరగానే కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వం బాలికా విద్యను, ఆరోగ్యాన్ని, రక్షణను గాలి కొదిలేసింది అని మేధావులు బాధపడుతున్నారు. ఒక్కసారి ఆలోచించాలి ఈ కూటమి ప్రభుత్వం. ప్రజలు కూడా ఆలోచించాలి ఏం జరుగుతోంది. ప్లీజ్.